దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వాళ్ళరా, ఈ 3వ మాసంలో దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. గత వారంలో మనము వాక్యాన్ని ధ్యానం చేసాం. లెమ్మంటున్నాడు అంటే అర్థం మనం పడిపోయి ఉన్నామని. ఎక్కడ పడిపోయి ఉన్నామో ఒకసారి మనము ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తే, ప్రేతల భూమిలో పడిపోయి ఉన్నామని, పాపం స్థితిలో పడిపోయి ఉన్నామని, మాయమాట చెప్పే స్థితిలో పడిపోయి ఉన్నామని గత వారం మనం ధ్యానం చేశాం. అయితే మనం ఎక్కడి నుండి లేవాలి అన్నటువంటి వాక్యాన్ని మనం చూస్తే, నశించిపోయే స్థితిలో నుండి లేవాలని, దేవునికి విరోధమైన ఆలోచనల నుండి మనం లేవాలని, మృతుల్లో నుండి మనం లేవాలని గత వారం మనం ధ్యానం చేశాం. ఇదిగో పడిపోయిన స్థితిలో నుండి మనం లేచిన తర్వాత, ఆయా స్థితిలో నుండి మనం లేచిన తర్వాత కలిగే అనుభవం ఏంటంటే, యెహోవా మహిమ మన మీద ఉదయిస్తుంది. దేవుని మహిమ మన మీద ఉదయించిన తర్వాత మన జీవితాల్లో కలిగేటువంటి ఒక అనుభవాలని ఒక 3 మాటలుగా చెప్పి నేను ముగిస్తాను. యెహోవా మహిమ ఒక వ్యక్తి మీద ఉదయిస్తే, యెహోవా మహిమ ఒక వ్యక్తి మీద ప్రకాశిస్తే, ఆ వ్యక్తి జీవితంలో కలిగే అనుభవాల్ని ఒక 3 మాటలుగా చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము 20వ వాక్యం. 60వ అధ్యాయము 20వ వాక్యం. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక వ్యక్తి మీద దేవుని మహిమ ఉదయిస్తే, ఒక వ్యక్తి మీద దేవుని మహిమ ప్రకాశిస్తే, ఆ జీవితం వారి జీవితంలో కలిగే అనుభవం ఏంటంటే, ఆ వ్యక్తి జీవితంలో కలిగే అనుభవం ఏంటంటే, ఆ వ్యక్తికి దేవుడే నిత్యమైన వెలుగుగా ఉంటాడు. ఆమేన్. ఆమేన్. ఒక వ్యక్తిని దేవుడు తన మహిమ చేత నింపినప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు తన మహిమ చేత ఉదయించినప్పుడు, ఆ వ్యక్తి జీవితానికి యెహోవాయే నిత్యమైన వెలుగుగా ఉంటాడు. నిత్యమైన వెలుగుగా ఉంటాడు. దావీదు మహారాజు ఒక మాట అంటాడు, ఇదిగో నీ వాక్యము నా పాదములకు దీపమై ఉండెను. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉండెను. ఒక వ్యక్తి దేవుని మహిమ చేత ప్రకాశించబడితే, ఒక వ్యక్తి దేవుని మహిమ అతని మీద ఉదయిస్తే, యెహోవాయే అతనికి నిత్యమైన వెలుగై ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, మోషే నాయకత్వంలో ఆ ప్రజల్ని నడిపించుకొని వాగ్దాన దేశములకు తీసుకుని వెళ్లే వరకు ఇంచుమించుగా 40 సంవత్సరములు అరణ్య యాత్రలు చేశారు. 40 సంవత్సరములు అరణ్య యాత్రలు చేసినప్పుడు వారికి యెహోవా ఎలా ఉన్నాడు అంటే, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. కారణం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని మహిమ ఉదయించింది. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహిమ చేత నడిపించబడుతున్నారు. కనుకనే దేవుడు వారికి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించినట్లుగా వాక్యం గ్రంథస్థం చేయబడింది. నా ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తి దేవుని మహిమ చేత నింపబడితే, ఆ వ్యక్తికి దేవుడు ఎలా ఉంటాడు అంటే, యెహోవాయే నిత్యమైన వెలుగై ఉంటాడు. ఒక సందర్భాన్ని మీకు వివరిస్తాను. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, ఐగుప్తీయులు ఉన్నారు. కానీ ఈ ఫరో ఇశ్రాయేల్ ప్రజల్ని పంపించడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఆ సందర్భాన, ఆ సమయాన దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించారు. అయినప్పటికీ కూడా ఫరో హృదయము కరిగించబడట్లేదు. ఫరో హృదయము మారు మనసు పొందట్లేదు. ఫరోకి దేవుడు అంటే భయం లేదు. చివరికి దేవుడు ఏం చేశాడంటే,
దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలలో, అద్భుతాలలో ఒకటి నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. ఐగుప్తు దేశమంతా దేవుడు గాఢాంధకారాన్ని కలుగు చేశారు. ఐగుప్తు దేశమంతా కటిక చీకటితో నిండిపోయి ఉంది. కానీ ఇశ్రాయేలు గుడారాల్లో మాత్రమే గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట చదువుకుందాం ఒకసారి. ఆ మాట చదువుకుందాం. నిర్గమకాండము 10వ అధ్యాయము 23వ వాక్యం. నిర్గమకాండము 10వ అధ్యాయము 23వ వాక్యం. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తనున్న చోట నుండి లేవలేకపోయిను. అయినను ఇశ్రాయేలు అందరికీ వారి నివాసములలో వెలుగుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఐగుప్తు దేశం అంతా దేవుడు ఒక అంధకారాన్ని కలుగు చేశాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒకడు కనుక్కోలేని పరిస్థితి, ఒకడు పడిపోతే లేవలేని పరిస్థితి, చీకటిలో అడుగు పెట్టడానికి భయపడే పరిస్థితి, ఎవరి ముఖం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి, ఎవరు ఎలా ఉన్నారో తెలియని పరిస్థితి. ఐగుప్తు దేశం అంతా కూడా దేవుడు కటిక చీకటి చేత నింపి ఉన్నాడు, అంధకారంలో నిండిపోయి ఉంది. కానీ అయినను ఇశ్రాయేలు అందరి వారి నివాసములలో వెలుగుండెను. ఇది ఆశ్చర్యం. ఎందుకు అంటే ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని మహిమ ఉదయించింది కనుక దేవుడు వారికి నిత్యమైన వెలుగై ఉన్నాడు. యెహోవాయే వారికి నిత్యమైన వెలుగై ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఇదిగో మన జీవితాల్లో కూడా యెహోవా నిత్యమైన వెలుగుగా ఉండాలి అంటే దేవుని మహిమ మన మీద ఉదయించాలి. దేవుని మహిమ మన మీద ఉదయించాలి. గత వారం నేను చెప్పాను, దేవుని మహిమ చేత నువ్వు నింపబడితే నీ కుటుంబంలో వెలుగు ప్రకాశిస్తుంది. ఆమేన్. దేవుని మహిమ నీ మీద ఉదయిస్తే అనేకులు నీ వద్దకు వస్తారు. దేవుని మహిమ నీ మీద ఉదయిస్తే ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక వెలుగుగా నువ్వు సంచరిస్తావు. ఒక వెలుగుగా, ఒక దేదీప్యమానంగా నువ్వు ప్రకాశిస్తావు. దేవుని మహిమ నీ మీద ఉదయిస్తే నిత్యమైన వెలుగుగా యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఐగుప్తు దేశం అంతా గాఢాంధకారము కలిగి ఉన్నప్పటికీ ఇశ్రాయేలు ప్రజల గుడారాలలో వెలుగు ప్రకాశించడం గల కారణం ఏంటంటే యెహోవాయే వారికి నిత్యమైన వెలుగై ఉన్నాడు. యెహోవాయే వారికి నిత్యమైన వెలుగై ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఈ దినాన మనం కూడా లైటింగ్ లోనూ మనం సంచరిస్తున్నాం, వెలుతురులోనే ప్రయాణిస్తున్నాం. అందరూ కనబడుతున్నారు, ఒకరినొకరు ముఖాలు చూసుకుంటున్నాం. కానీ మన జీవితాలు అంధకారముగా మారిపోయాయి. ఆత్మ సంబంధంగా కటిక చీకటిలో ఉన్నారు, శరీర సంబంధంగా వెలుగును చూస్తూనే ఉన్నారు. కానీ ఆత్మ సంబంధంగా ప్రజలందరూ ఎలా ఉన్నారు అంటే అంధకారంలో జీవిస్తూ ఉన్నారు. ఇదిగో దేవుని మహిమ ఒక వ్యక్తి మీదకి ఉదయిస్తే ఆ వ్యక్తికి దేవుడు నిత్యమైన వెలుగై ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు భక్తుడు ఒక మాట అంటారు, యథార్థవంతులకి యెహోవా చీకటిలో వెలుగు పుట్టించును. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 4వ వాక్యంలో రాయబడినటువంటి మాట. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. యెహోవా ఒక వ్యక్తికి నిత్యమైన వెలుగై ఉండాలి అంటే యథార్థమైన వ్యక్తులకు యెహోవా నిత్యమైన వెలుగై ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహిమ చేత నింపబడిన వారు కనుకనే ఐగుప్తు దేశం అంతా చీకటి ఉన్నప్పటికీ ఇశ్రాయేలు గుడారాల్లో మాత్రమే వెలుగు ప్రకాశిస్తుంది. ఇది ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా యెహోవా మనకు నిత్యమైన వెలుగుగా ఉండాలి అంటే యథార్థమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తే, ఇదిగో యథార్థమైన వారికి యెహోవా చీకటిలో వెలుగు పుట్టిస్తాడు. ఇంకొక మాట కూడా అంటారు,
27వ అధ్యాయము మొదటి వాక్యం. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము మొదటి వాక్యం. యెహోవా నాకు వెలుగును, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. దావీదుకు వెలుగు ఎవరు అంటే యెహోవా. దావీదుకి రక్షకుడు ఎవరు అంటే యెహోవా. కనుకనే భక్తులు ఒక పాట రాశారు. ఏంటి ఆ పాట అంటే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకు రక్షణయే. ప్రేమిని వాళ్ళరా, భక్తులు ఆ పాట రాయగలిగారు. కారణం ఏంటంటే, యెహోవా తను ఆశ్రయించిన వారికి, యథార్థవంతులకి, దేవుని మహిమ చేత నింపబడిన వారికి నిత్యమైన వెలుగై ఉంటాడు. హల్లెలూయా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా కొండయు నా కోటయు నా శరణము నీవే, నా కొండయు నా కోటయు నా శరణము నీవే, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. హల్లెలూయా. చెప్తామని సంతోషంగా హల్లెలూయా. ఒక వ్యక్తి మీద దేవుని మహిమ ఉదయిస్తే ఆ వ్యక్తి జీవితంలో కలిగే అనుభవాలు ఏంటంటే, యెహోవాయే ఆ వ్యక్తికి నిత్యమైన వెలుగై ఉంటాడు. ఇదిగో పునరుత్థానపు ఆరాధనలో పాల్పంపులు పొందిన మీ అందరికీ కూడా నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు వారు నిత్యమైన వెలుగుగా మీతో కూడా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండో మాట చదువుకుందాం. అదే యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము 20వ వాక్యం. చివరి మాట, చివరి లైన్ ఉంటుంది. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము 20వ వాక్యం. నీ దుఃఖ దినములు సమాప్తములగును, ఈ జనులందరూ నీతిమంతులై ఉందురు. ఇక్కడ ఒక వ్యక్తి మీదకి దేవుని మహిమ ఉదయిస్తే
కలిగే మొట్టమొదటి అనుభవం ఏంటంటే యెహోవాయే వ్యక్తికి నిత్యమైన వెలుగై ఉంటాడు. రెండవదిగా తన దుఃఖ దినములను సమాప్తం చేస్తాడు. దేవుని మహిమ ఒక వ్యక్తి మీద ఉదయిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఎదురవుతున్నటువంటి దుఃఖమైన, కన్నీలైన, నిట్టూర్పులైన దేవుడు ఏం చేస్తాడంటే సమాప్తము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొందరు వ్యక్తుల ద్వారా దుఃఖం కలుగుతుంది, కొందరి ద్వారా సమాప్తం కలుగుతుంది. ఎందుకంటే దేవుని మహిమ చేత నింపబడిన వారి జీవితాల్లో దుఃఖం మాత్రం ఏలుబడి చేయదు. దేవుని మహిమ వారితో కూడా ఉంటే ఆ దుఃఖ దినాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సమాప్తం చేస్తాడు. అబ్రహాం గురించి మనకందరికీ తెలుసు. అబ్రహాం జీవితంలో ఎంతో సంతోషంగా సమాధానముగా సాగిపోతున్నటువంటి సందర్భంలో గర్భఫలము లేదని తన దాసినటువంటి హాగర్ నుంచి వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత ఆ హాగర్ గర్భాన్ని ధరించి కుమారునికి జన్మనిస్తుంది. వెనువెంటనే అబ్రహాము జీవితంలో దుఃఖము ప్రారంభించబడుతుంది. వెనువెంటనే అబ్రహాం గారి జీవితంలో దుఃఖము ప్రారంభించబడుతుంది. ఎందుకని? ఇష్టపడే కదా వివాహం చేసుకున్నారు, దేవుడు కనికరించి ప్రేమించే కదా గర్భఫలాన్ని ఇచ్చారు. మరి దుఃఖం ఎలా వచ్చింది అంటే ఈ హాగరు గర్భము ధరించిన మరో మరుసటి దినాలలోనే శారమ కూడా గర్భం ధరిస్తుంది. ఇంకా ఇరువురి స్త్రీలు ఏం చేస్తారంటే నా కుమారుడే వారసుడని ఇరువురికి పోట్లాటలు జరుగుతుండడం ద్వారా ఈ శారం ఏం చెప్పిందంటే అబ్రహాం గారి దగ్గరికి వచ్చి, అయ్యా నా యజమానుడా, ఈ హాగరు మన మధ్యలో ఉండటం ఎంతవరకు మంచిది కాదు. నువ్వు ఆమె పుట్టినటువంటి కుమారుని పంపించేసాయి, మన గుడారంలో నుండి వారిని పంపించేసి చెప్పిన వెంటనే అబ్రహాం గారు ఏమి చేయలేని పరిస్థితి. ఇట కన్న బిడ్డ, కట్టుకున్న భార్య, ఇరువురిని అనాథలుగా ఉన్న పాలుగా ఇంట్లో నుంచి తరిమి వేయడము అబ్రహాం వల్ల కావటం లేదు. ఒకవేళ సాహసించి వారిని ఇంట్లోంచి వెళ్ళగొట్టినప్పటికీ కూడా కుమారుడు ఏమైపోతాడో, భార్య ఏమైపోతుందో అన్నటువంటి తెలియని దుఃఖం. వెంటనే అబ్రహాం గారు దేవునికి ప్రార్థన చేస్తారు, అయ్యా నా జీవితంలోకి ఒక దుఃఖము ఏలుబడి జరుగుతుంది, ఈ దుఃఖం నుండి నేను ఎలా విడిపించబడాలి, ఈ దుఃఖము నాకు ఎలా సమాప్తం చేయబడాలి అని దేవుడికి అబ్రహాం గారు ప్రార్థన చేసినప్పుడు ప్రేమైన వల్ల దేవుడు మాట్లాడతాడు, ఇదిగో ఆ వ్యక్తిని నువ్వు పంపించేసి, ఆ వ్యక్తి నీకు కుమారుడు కాబట్టి, ఆ వ్యక్తి నీ సంతతి కాబట్టి నేను అతన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, అతని గురించి నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఇదిగో నీ కుమారుడు ఇస్సాకు ద్వారా ఆ దుఃఖాన్ని నేను తొలగించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంటనే ఇస్మాయిల్ ద్వారా అబ్రహాం గారికి దుఃఖం కలిగింది. ఇస్సాకు పుట్టిన వెంటనే ఆ దుఃఖము సమాప్తం చేయబడింది. ఆ దుఃఖము సమాప్తం చేయబడడానికి గల కారణము ఇస్సాకుకి ఒక పేరు కూడా పెడతారు. ఇస్సాకుకి పేరుకు అర్థం ఏంటంటే నవ్వు, ఆనందం లేదా సంతోషం. ఇస్మాయిల్ ద్వారా దుఃఖము ప్రారంభించబడింది, ఇస్సాకు ద్వారా దుఃఖము సమాప్తం చేయబడింది. నా ప్రియమైన వాళ్ళ అలాగే ఇస్సాకు జీవితాన్ని కూడా మనం పరిశోధిస్తే ఇస్సాకు చాలా సంవత్సరాల తర్వాత తన తల్లి గర్భాన్ని జన్మించాడు. చాలా సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి కుమారుని తల్లిదండ్రులు ఎంత గారాబంగా అల్లారుమందుగా పెంచుకొని ఉంటారో, ఇస్సాకు కూడా తన తల్లిదండ్రుల దగ్గర ఎంత గారాబంగా పెంచబడి ఉంటాడో మనకు తెలుసు. ఇస్సాకు పుట్టాడు, పెరిగి పెద్దవాడయ్యాడు. తనకు వివాహము కాకమునిపే తన జీవితంలో శుభకార్యము జరగకమునిపే తల్లి చనిపోతుంది. ఇస్సాకు హృదయంలో ఎదలోతులో దుఃఖము వెంటాడుతుంది, వేధిస్తుంది, కృంగదీస్తూ ఉంది. ఎక్కడ వెళ్ళినా కూడా అమ్మ గుర్తొస్తుంది, ఏ పని చేసినా కూడా అమ్మ గుర్తొస్తుంది. తన జీవితంలో దుఃఖము వెంటాడుతూ ఉంది, దాన్ని కృంగదీస్తూ ఉంది. మరి దుఃఖము ఎప్పుడు సమాప్తం అయిపోయిందంటే తన భార్య అయినటువంటి రెబ్కా ద్వారా ఆ దుఃఖము తొలగించబడింది. ఆ మాట చదువుదాం ఒకసారి. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వాక్యం. ఆదికాండము 24వ అధ్యాయము
67వ వాక్యం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయి ఆమె అతనికి భార్య అయిను, అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఇస్సాకుకి ఎందుకు దుఃఖం వచ్చింది? ఎందుకు దుఃఖం వచ్చిందమ్మా? ఇస్సాకుకి దుఃఖం కలగడం గల కారణం ఏంటి? తన తల్లి అయినటువంటి రిబ్కా చనిపోవడం ద్వారా తనకి దుఃఖం కలుగుతుంది. మరి ఆ దుఃఖము ఎప్పుడు సమాప్తం కలిగింది? ఎప్పుడు ఆ దుఃఖం నుండి నివారణ కలిగిందంటే తన భార్య అయినటువంటి రిబ్కా ద్వారా ఆ దుఃఖం తొలగించబడింది. తన భార్య అయినటువంటి రిబ్కా ద్వారా ఆ దుఃఖానికి నివారణ కలిగింది. ఎందుకు అంటే తన తల్లిని తన భార్యలో చూసుకుంటున్నాడు. రిబ్కాను, తన భార్య అయినటువంటి రిబ్కాని ఇస్సాకు ఏం చేశాడంటే ప్రేమించాడు. తన భార్య ద్వారా తన దుఃఖాన్ని తొలగించుకున్నాడు. అబ్రహాముకి ఇస్మాయిల్ ద్వారా దుఃఖం వచ్చింది, ఇస్సాకు ద్వారా సమాప్తం చేయబడింది. ఇస్సాకుకి తన తల్లి ద్వారా దుఃఖం వచ్చింది, తన భార్య రిబ్కా ద్వారా ఆ దుఃఖము తొలగించబడింది. ఇంకొక వ్యక్తిని కూడా పరిచయం చేస్తాను. యోసేపుకి తన అన్నల ద్వారా దుఃఖం వచ్చింది. మరి ఆ దుఃఖం ఎలా తొలగిపోయింది? యోసేపుకి తన అన్నల ద్వారా, నిందల ద్వారా, శ్రమల ద్వారా దుఃఖం కలిగింది. మరి ఆ యోసేపు జీవితంలో కలిగినటువంటి ఆ దుఃఖం ఎలా సమాప్తం చేయబడింది అంటే దేవుని చిత్తము ద్వారా ఆ దుఃఖము తొలగించబడింది. దేవుని చిత్తము ద్వారా ఆ దుఃఖము తొలగించబడింది. నా ప్రియమైన వాళ్ళరా, యోసేపు జీవితంలో దుఃఖము కలగడానికి గల కారణం ఎవరు అంటే తన అన్నలు, లేదా తనకు ఎదురైనటువంటి నిందలు. మరి ఆ దుఃఖాన్ని దేవుడు ఎలా తొలగించాడు అంటే దేవుని చిత్త ప్రకారంగా ఆ దుఃఖాన్ని తొలగించాడు. ఒకనొక సందర్భంలో అన్నలు వచ్చి అంటారు, అరే యోసేపు, అప్పుడేదో నువ్వు భక్తిగా ఉన్నావని నీ మీద అసూయపడ్డావు, చాలా భక్తిగా ఉన్నావని నీ మీద అసూయపడ్డావు, పైగా నాన్న మాకంటే కూడా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడని నీ మీద అసూయపడి నిన్ను చంపడానికి మేము ప్రయత్నం చేశాం, నిన్ను చంపడానికి కూడా మేము వెనుకాడలేదు. ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకొని మా మీద ఏమైనా ప్రతీకారం తీర్చుకోకు అని చెప్పిన తర్వాత యోసేపు చెప్పినటువంటి మాట, అన్నలారా, ఇది దేవుని చిత్తం. మీరు నా మీద పగ పెంచుకోవాలి, నన్ను చంపడానికి ప్రయత్నం చేయాలి, నేను వేరే దేశస్తులకి అమ్మబడాలి, వేరే దేశంలో ఒంటరిగా బ్రతకాలి. ఆ ఒంటరిగా బ్రతుకుతున్నటువంటి సందర్భములలో కొన్ని నిందలు, శ్రమలు, బాధలు, అవమానాలు ఎన్నో నాకు ఎదురవ్వాలి. వీటన్నిటిని నేను తట్టుకోగలగాలి. అప్పుడు నా దేవుడు తన చిత్తాన్ని నా మీద నెరవేర్చుకుంటాడు. కాబట్టి ఆ చిత్త ప్రకారమే ఇవన్నీ నేను దాటుకొని రాగలిగాను. మీరు నాకు దుఃఖాన్ని కలుగు చేశారు, నా దేవుడి చిత్తము ఆ దుఃఖాన్ని తొలగించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడి చిత్తము కాకపోతే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు, ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. ఎప్పుడో చిన్నప్పుడు దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనము, దేవుడి చిత్తము నా పట్ల నెరవేర్చబడేసరికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఈ సంవత్సరాలలో ఎంతో దుఃఖాన్ని అనుభవించాను, ఎంతో బాధని అనుభవించాను, ఎంతో శ్రమని అనుభవించాను, ఎన్నో నిందలు భరించాను. అయినప్పటికీ కూడా దేవుడి చిత్తానికి అప్పగించుకున్నాను. దేవుడి చిత్తం ఏం చేసిందంటే నాలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని తొలగించి, ఆ దుఃఖాన్ని సమాప్తం చేసింది. హల్లెలూయా, చెప్తాం సంతోషంగా, హల్లెలూయా. దేవుని మహిమ ఒక వ్యక్తి మీద ఉదయిస్తే ఆ వ్యక్తికి యెహోవాయే నిత్యమైన వెలుగై ఉంటాడు. దేవుని మహిమ ఒక వ్యక్తి మీద ఉదయిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఎదురవుతున్నటువంటి దుఃఖము సమాప్తం చేయబడుతుంది. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన మీ అందరూ ఏ సమస్య చేత వచ్చారో, ఏ దుఃఖము చేత వచ్చారో, ఏ బాధల చేత వస్తున్నారో నాకు తెలియపోవచ్చు, కానీ మనం ఆలోచించిన దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు. ఆ చూస్తున్న దేవుడు తన మహిమతో మిమ్మల్ని నింపి మీ దుఃఖ దినములు సమాప్తము చేయబడును గాక, మీ దుఃఖము దినములు దేవుడు తొలగించును గాక.
మీ కన్నీళ్లు నిట్టూర్పులు ఎగిరిపోయినట్లుగా చేయును గాక. ఆమేన్. దేవుని మహిమ ఒక వ్యక్తి మీద ఉంటే యెహోవా నిత్యమైన వెలుగై ఉంటాడు. రెండవదిగా వారి దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయము 21వ వచనం. 60వ అధ్యాయము 21వ వచనం. నీ జనులందరూ నీతిమంతులై ఉంటారు. నన్ను నేను మహిమపరచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుంటారు. ప్రేమని వల్ల దేవుని మహిమ ఒక వ్యక్తి మీద ఉదయిస్తే మూడవది కలిగే అనుభవం ఏంటంటే వారి జనులు నీతిమంతులై ఉంటారు. ఎలాగూ అంటే దేవుని మహిమ ఒక వ్యక్తి మీద ఉదయించింది అనుకుందాం. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవునికి విరోధమైన వాళ్ళు కావచ్చు, దేవుని మందిరానికి రాని వాళ్ళే కావచ్చు, ప్రార్థన చేయని వారే కావచ్చు, యెహోవాని నమ్మని వారే కావచ్చు. కానీ ఒక వ్యక్తి మీదకి దేవుని మహిమ దిగి వస్తే వారి జనులందరూ ఏమైపోతారు అంటే నీతిమంతులై ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగూ అంటే ఒక మాట మీకు చెప్తాను. దేవుని మహిమ చేత నింపబడిన ఒక వ్యక్తి ఆ ఇంట్లో ప్రవేశిస్తే ఆ వ్యక్తి చేసే ప్రార్థన బట్టి, ఆ వ్యక్తి చేసే ప్రవర్తన బట్టి, ఆ వ్యక్తి మాట్లాడే మాట తీరును బట్టి, ఆ వ్యక్తి కలిగినటువంటి సాక్ష్యాన్ని బట్టి, ఆ వ్యక్తి కలిగినటువంటి యథార్థతను బట్టి, భక్తిని బట్టి ఏమవుతారంటే వారందరూ కూడా నీతిమంతులుగా మార్చబడతారు. ఒక స్త్రీ త్రాగుబోతున్నటువంటి భర్తని ఎన్నో సంవత్సరాలు భరిస్తుంది. ప్రతి దినము దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటుంది. ఎంతకాలమని సహించాలి, ఎంతకాలమని భరించాలి, ఎంతకాలమని ఓర్చుకోవాలి అని ఒక ఆలోచనలో ఉన్నప్పుడు దేవుని వాక్యము ఆమెను తాకింది. ఏంటి అంటే దేవుని చిత్తము యోసేపు మీద ఉన్నప్పుడు తను భరించాడు, సహించాడు, ఓర్చుకున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు, ఉన్నతమైన స్థితిలో నిలబడ్డాడు. యోసేపు శ్రమను భరించడానికి, దేవుని చిత్తానికి అప్పగించుకోవడానికి గల కారణం ఏంటంటే అతడు దేవుని చిత్తానికి తనను అప్పగించుకున్నాడని పలు రకాలైన మాటలు సేవకుల ద్వారా ఆమెను తాకాయి. ఒక మాట ఆమెకు స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే సేవకులు చెప్పారు, దేవుడు నిన్ను నమ్ముతున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు తన మహిమతో నిన్ను నింపాడు, దేవుడు నిన్ను ఒక వెలుగుమయముగా మార్చాడు, దేవుడు నిన్ను ఒక దేదీప్య మానవుగా ఉండటానికి వెలిగించాడు. నీ వెలుగులోకి నీ భర్త రావాలని దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి మాటలు, కొన్ని మాటలు ఆమె తాకేయండి. తాకిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఏదో ఒక రోజు నా భర్త నీతిమంతుడుగా మారాలి అంటే మొట్టమొదటి నేను దేవుని మహిమ చేత నింపబడాలి, దేవుని వెలుగు నాలో ప్రకాశించాలి అని ఆమె అత్యధికంగా ప్రార్థన చేస్తుంది. ఈ త్రాగుబోతు భర్త ఆమె ఎంతగానో బాధిస్తున్నాడు, గాయపరుస్తున్నాడు, కృంగదీస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆమె సహిస్తుంది, భరిస్తుంది, ఓర్చుకుంటుంది. ఒకరోజు త్రాగుబోతులంతా కూర్చొని మందు తాగుతూ ఒక మాట అన్నారు, అరే మీ భార్య దగ్గర మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, నా భార్య మాత్రం నేను కూర్చోమంటే కూర్చుంటుంది, లేవమంటే లేస్తుంది, అర్ధరాత్రి అయినా నా కాళ్ళు పడుతుంది, నా తలకు నూనె ఎడుతుంది, ఇంకా ఏమి చెప్పినా కూడా సచ్చినట్టుగా చేస్తుంది. ఇది నా భార్య కథ అన్నట్లుగా చెప్పాడండి. మిగతా త్రాగుబోతులంతా ఇదంతా పొట్టి మాటలు, ఇవన్నీ డబ్బా మాటలు, ఎన్నెన్నో మాటలుగా మాట్లాడుతున్నాడు త్రాగుబోతు ఎదవని, నీకు అంత సీన్ లేదు కదా చెప్పాడు. సరే ఒకసారి రా, వచ్చి నా భార్య నాకు చేసే ఆ సేవని మీరు చూదురు కానీ రండి అని చెప్పిన తర్వాత స్నేహితులంతా తీసుకొని సరిగ్గా రాత్రి 2 గంటల టైంలో వచ్చాడు. 2 గంటల టైంలో వచ్చి తలుపు తట్టేసరికి అప్పటికి కూడా ఆమె ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే ఆయన రాకముందు నిద్రపోతే కాదు తంతాడు, ఆయన రాకముందు తలుపు గడివేస్తే తిడతాడు,
తలుపు తట్టిన వెంటనే తలుపు తెరవాలి. కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. అవి వస్తానే డోర్ కొట్టాడు, వెళ్ళి డోర్ తీసింది. వచ్చిన వెంటనే ఒకళ్ళు కాదు 5-6 మంది వచ్చారు, స్నేహితులు వెంట పెట్టుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమండి కూర్చోండి, వచ్చిన స్నేహితులందరినీ కూడా కూర్చోబెట్టారు. దగ్గరికి వెళ్ళి హోటల్స్లో ఆర్డర్ తీసుకున్నట్లుగా, ఏమండి మీరు మీ స్నేహితులతో కలిసి వచ్చారు కదా, ఇప్పుడు నేనేం చేయమంటారు? ఏ టైం అప్పుడు? రాత్రి 2 గంటల టైంలో. ఇప్పుడు నేను మీకు ఏం చేయమంటారు? వేడికి ఆమ్లెట్ చేయకో. వెళ్ళి ఆమ్లెట్ చేసింది, భోజనాలు పెట్టింది, కడుపుండే తిన్నారు. కడుపుండి తర్వాత ఆ స్నేహితులకు ఒక గదినిచ్చారు, గదిలో పడుకున్నారు. కిటికీలోనే చూస్తున్నారు. ఇతను చెప్పాడు కదా, నా భార్య కూర్చోమంటే కూర్చుంటుంది, లేవమంటే లేస్తుంది అని చెప్పాడు. వాళ్ళేమో కిటికీలను చూస్తున్నారు. చూసిన తర్వాత ఏమైనా తల నూనె రాయంటే నూనె రాస్తుంది, కాళ్ళు చేతులు నొప్పులుగా ఉన్నాయి, కాళ్ళు పట్టు ఒళ్ళు పట్టు అంటే చేస్తా ఉంది. తన నిద్ర వచ్చేంత వరకు చేస్తానండి. ఇంత మించుమించుగా అతను నిద్రపోయేసరికి 4 గంటలైంది. ఆమె అతనికి సేవ చేసి అతని నిద్రపుచ్చి మరలా వచ్చి కాసేపు ప్రార్థన చేసుకుని పడుకుంది. వెంటనే తెల్లారింది. మళ్ళా వేకువజామున లేచి ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళి రఫా కసు దొక్కుతా ఉంటే స్నేహితులు లేచి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా అతను ఇంతగా హింసిస్తున్నాడు, ఇంతగా బాధ పెడుతున్నాడు, ఇంతగా నీకు నిద్ర లేకుండా చేస్తున్నాడు, ఇంతగా మాటలు మాట్లాడుతున్నాడు, ఇంతగా కొడుతున్నాడు, ఇంతగా నువ్వు ఎలా భరిస్తున్నావు అంటే, ఇదిగో అతను చీకట్లో ఉన్నాడు, నేను వెలుగులో ఉన్నాను. అతను చీకట్లో ఉన్నాడు, నేను వెలుగులో ఉన్నాను. నేను కూడా చీకటిలాగా ప్రవర్తించి చీకటి వ్యక్తులు మాట్లాడినట్టుగా మాట్లాడితే చీకటికి వెలుగుకి వ్యత్యాసం ఎక్కడ ఉంటుంది? నా దేవుడు నన్ను నమ్మి, నా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి అతను నాకు భర్తగా ఇచ్చాడు. కాబట్టి నేను అతను భరించాలి, ఓర్చుకోవాలి, సహించాలి. ఇదిగో నేను అతని కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏ రోజుకైనా అతను నా వెలుగులోకి వస్తాడు, అతను నీతిమంతునిగా మార్చబడతాడు, ఏ రోజుకైనా అతను నా దేవుడి సన్నిధికి వస్తాడు అన్నటువంటి విశ్వాసంతో, నమ్మకంతో నేను ఓర్చుకుంటున్నాను, భరించుకుంటున్నాను, సహిస్తున్నానని తన స్నేహితుడితో తన భార్య చెప్తున్నటువంటి మాటలు భర్త విన్నాడండి. తెల్లవారిసరికి ఆదివారం ఆరాధన. ఈ భార్య లేచి స్నానం చేసి రెడీ అయి సిద్ధపడి తన భర్తకి కావాల్సినవంతా సమకూర్చి, ఏమండి నేను వెళ్తున్నాను మందిరానికి అని చెప్పిన వెంటనే అతను అంటాడు, ఏ మందిరానికి వెళ్తున్నావు? ఇదిగో పలానా మందిరానికి వెళ్తున్నాను. సరే పద, నేను కూడా వస్తాను. చెప్పండి కొడతా, హల్లెలూయా. సరే పద, నేను కూడా వస్తాను అని తన భర్త కూడా తన భార్యతో కలిసి దేవుని మందిరానికి వెళ్ళాడు. ఎలా సాధ్యము అంటే, ఒక వ్యక్తి దేవుని మహిమ చేత నింపబడితే వారి జనము వారి భర్త కావచ్చు, వారి పిల్లలే కావచ్చు, వారి కుటుంబీకులే కావచ్చు, వారి వంశస్థులే కావచ్చు, వారి బంధువులే కావచ్చు, వారి పరిసర ప్రాంత ప్రజలే కావచ్చు, ఏమవుతారంటే నీతిమంతులై ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. యెహోవా మహిమ ఒక వ్యక్తి మీద ప్రకాశిస్తే నీ జనులందరూ నీతిమంతులై ఉంటారు. నీతిమంతులై ఉన్న తర్వాత కలిగే సాక్ష్యం ఏంటంటే, దేవుడు అంటారు, నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉంటారు. వారి దేశమును శాశ్వతంగా వారు స్వతంత్రించుకుంటారు. నీతి కలిగిన జనము దేశాన్ని స్వతంత్రించుకుంటారు. నీతి కలిగిన జనము దేవుడు నాటిన చెట్లుగా పేరు పెట్టబడతారు. నీతి కలిగిన జనము దేవుని పనివారిగా వాళ్ళు ఉంటారు. నా ప్రియమైన వాళ్ళగా, దేవుని మహిమ ఒక మీద ప్రకాశిస్తే కలిగిన అనుభవం ఏంటంటే, నీ జనులు నీతిమంతులై ఉంటారు. నువ్వు దేవుని మహిమ చేత నింపబడితే యెహోవా నీకు నిత్యమైన వెలుగై ఉంటాడు. దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తే నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు. దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తే నీ జనులు నీతిమంతులై ఉంటారు. ఎప్పుడు? ఒక వ్యక్తి దేవుని మహిమ చేత నింపబడినప్పుడు. ఇన్ని రోజులు చెప్తాను మా భర్త మారట్లేదండి, ఎన్ని రోజులు చెప్తాను మా పిల్లలు మాట్లాడట్లేదండి, ఎన్ని రోజులు చెప్తాను మా కుటుంబంలో సమాధానం లేదండి, ఎన్ని సంవత్సరాలుగా మందిరాలకు వెళ్ళినా కూడా మా కుటుంబంలో సంతోషం లేదు, నెమ్మది లేదండి అని చెప్తూ ఉంటారు దేవుని నమ్ముకున్న వాళ్ళే. దీనికి కారణం ఏమై ఉంటుంది? మొట్టమొదటిగా మనము దేవుని మహిమ చేత నింపబడట్లేదు. మొట్టమొదటిగా మనము
మన వారికి మాదిరిగా. ఇప్పుడు ఆ భర్త మారడానికి గల బలమైన కారణం చెప్పండి. ఆ భర్త మారడానికి బలమైన కారణం ఏంటి? ఆయన 2 కొడితే ఈమె 4 కొట్టిందా? ఆయన 4 మాట్లాడితే ఈమె 10 మాట్లాడిందా? ఏమి చూసి తన భర్త మారాడు? దేని చూసి తన భర్త మారు మనసు పొందాడు అంటే ఆమె మంచి ప్రవర్తన బట్టి మారాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన స్నేహితుడికి తన భర్త గురించి చెప్పినటువంటి మాటలను బట్టి ఆయన మారు మనసు పొందాడు. కుటుంబాల్లో ఇంకా అనేక మంది మారు మనసు పొందలేకపోవడం గల కారణం మొట్టమొదటిగా మనం మారట్లేదు, మనం ప్రార్థన చేయట్లేదు, మనం మంచి సాక్ష్యం కలిగి ఉండట్లేదు, యథార్థంగా ఉండటం లేదు. దేవుడి మందిరానికి వెళ్తున్నటువంటి మనమే చీకటిలో జీవిస్తూ ఉంటే, చీకటిలో ఉన్నవారు చీకటిలో వస్తారా? చెప్పాలి. చీకటిలో ఉన్నవారు చీకటిలో వస్తారా, వెలుగులోకి వస్తారా? చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగులోకి రావాలి అంటే మొట్టమొదటి మనము దేదీప్యమానంగా ప్రకాశించాలి, దేవుని మహిమ చేత నింపబడాలి, దేవుని మహిమ మన మీద ఉదయించాలి. అప్పుడు మన జనులు నీతిమంతులుగా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. దేవుని మహిమ మన మీద ఉదయిస్తే కలిగే అనుభవాలు ఏంటంటే యెహోవాయే, చెప్పాలమ్మా, యెహోవాయే నిత్యమైన వెలుగై ఉంటాడు. రెండవది దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు. మూడవది నీ జనులు నీతిమంతులై ఉంటారు. దేవుడి మాటలు దీవించును గాక. ఈ మాటలన్నిటి కూడా పరిచర్యలోను కుటుంబాలను నెరవేర్చును గాక. ఆమేన్.